హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలామంది ఈ రోజుల్లో ఎవ్వరూ రేషన్ బియ్యం అనేవి తినడం లేదు. అందరూ బయట దొరికే బియ్యమే కొనుక్కొని తింటున్నారు. రేషన్ బియ్యం తింటే చాలామంది చాలా చీప్గా కూడా చూస్తున్నారు ఈ రోజుల్లో. కానీ మేము ఎప్పుడు రేషన్ బియ్యమే తింటాం. కానీ ఈ మధ్యన పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి రేషన్ బియ్యం అన్నం పెడుతుంటే ఇంకా మధ్యాహ్నానికి మెత్తగా అయిపోతుంది కదా. సో అందుకనే నేనైతే ఈ విధంగా రేషన్ బియ్యంతో చేస్తున్నా. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఎప్పటికీ రేషన్ బియ్యమే తింటారన్నమాట. ఒక అరకప్పు రేషన్ బియ్యము, అరకప్పు మనం బయట కొనుక్కుంటాం కదా పాలిష్ బియ్యం, అవి తీసుకున్నా. మీ కొలత ప్రకారం మీకు కప్పు అయితే మీరు అదొక కప్పు ఇదొక కప్పు, లేదా అవి 2 కప్పులు ఇవి 2 కప్పులు, మీ చాయిస్ అండి. నేనైతే ఇది నైట్ ప్రిపేర్ చేస్తున్నా, నైట్ కానీ చేసుకుంటున్నాము. అందుకని అరకప్పు తీసుకున్నాము. ఎందుకంటే నైట్ ఎక్కువ తిన్నాం కదా, అందుకని తక్కువ రైస్ చేద్దామని. ఈ విధంగా వేసి మంచిగా వాటిని 2 మిక్స్ చేయాలి. చేసినాక వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా క్లీన్గా కడిగేసుకుని ఒక 5 నిమిషాలు మనం ఆ రైస్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే రైస్ నానితే మంచిగా రైస్ అన్నది మంచిగా అవుతుంది అన్నమాట. ఇంకా పాలిష్ బియ్యం కూడా త్వరగా కుక్ అవ్వవు కాబట్టి మనం కాసేపు నానబెట్టుకున్నట్టయితే మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఇంక ఈ విధంగా కడిగి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టినాక నేనైతే ఇంకా రైస్ని అయితే స్టవ్ పైన పెట్టాను. ఇంకా ఇది కుక్ అవ్వడానికి కూడా మనకి ఎంతో టైం పట్టదు రేషన్ బియ్యం వేసినాం కాబట్టి. అదే ఓన్లీ పాలిష్డ్ బియ్యం అయితే చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. అందుకే నేను చాలా వరకు రేషన్ బియ్యమే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లోని. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు అటువంటప్పుడు ఇవి పాలిష్ బియ్యం అనేవి వాడతామన్నమాట. ఈ విధంగా రైసు మనం కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనం వాటరు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వాటర్ వేయకూడదు మనం రైస్ కుక్ చేసేటప్పుడు. ఎందుకంటే వాటర్ తక్కువ వేసినట్టయితే రేషన్ బియ్యము గంజి చాలా చిక్కగా అయిపోతాయి అన్నమాట. ఆ చిక్కని గంజి రైస్కి పట్టేస్తే రైస్ మంచిగా ఉండదు. అందుకని మనం వాటర్ ఎక్కువ వేసుకున్నట్టయితే కొంచెం పలుచగా కనిపిస్తుంది కాబట్టి రైస్ కూడా చాలా విడివిడిగా మంచిగా అవుతుంది, మనకు పాలిష్ బియ్యం రైస్ అయినట్టు అన్నమాట. ఈ విధంగా 2 రైస్లను కలిపి మనం కుక్ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఓన్లీ రేషన్ బియ్యమే కాకుండా ఇటు పాలిష్ బియ్యమే కాకుండా 2 రైస్లో ఉన్న విటమిన్స్ అనేవి మనకి మంచిగా బాడీకి వస్తాయి అన్నమాట. ఈ విధంగా నేను గంజి వంపేసి అన్నంని ఈ విధంగా చేసుకుంటాను. కొంతమంది మమ్మల్ని కొలత ప్రకారం తీసుకుని అయితే వండుకుంటూ ఉంటారు, కానీ ఆ రైస్ చాలా వేడి చేస్తుంది అంటూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడూ గంజి వంపుతాను అన్నమాట. గంజి వంపేసుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి నేను రైస్ అన్నది వంపుకుంటాను. ఇంకా దీంతో నేనైతే నైట్ కాబట్టి టమాటా రైస్ చేసుకుంటున్నాము పాప నేనని. ఇంకా టమాటా రైస్ ఏ విధంగా చేస్తారో తెలిసిందే కదా. మనం రేషన్ బియ్యంతో కూడా ఇటువంటి ఎగ్ రైస్, టమాటో రైస్, పులిహోర ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. పాలిష్ బియ్యానికి ఏ మాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ పాలిష్డ్ బియ్యంలానే వస్తుంది అన్నమాట. చూడండి, నేను ఫస్ట్ ఆయిల్ వేసాను. ఇంకా ప్రాసెస్ అయితే మీకు తెలిసిందే కదా. నేను చెప్తున్నది రేషన్ బియ్యం ఏ విధంగా కుక్ చేసుకుంటే రైస్ బాగుంటుంది అన్నమాట. ఇంకా కొంచెము శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇక టమోటా అవన్నీ వేసేసాను మొత్తం. కానీ ఇవన్నీ వేసేసినాక బాగా ఫ్రై అయినాక మనం ముందే వచ్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఒకసారి దాన్ని సిమ్లో పెట్టి గ్యాస్ పై పెట్టినట్టయితే కొంచెం ఎక్కడైనా మనకి వాటర్ తడి ఉన్నా కానీ అది కూడా మొత్తం ఇంకిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఆ రైస్ని తీసుకుని మొత్తము మనం చూడండి, మనం ఒకసారి గ్యాస్ పై పెట్టి వెయిట్ చేసినాక చూసారా రైస్ ఎంత బాగుందో. ఈ రైస్ని మనం ఇప్పుడు టమాటా తాలింపు వేసుకున్నాం కాబట్టి అందులో వేసేసుకుని మంచిగా కలిపేటట్టు చేసుకున్నట్టయితే మనకి రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు ఎంత పొడిగా ఉందో. మనం ప్రతిదానికి పాలిష్ బియ్యమే వాడినట్టయితే మనకి ఖర్చు ఎక్కువవుతుంది, రేషన్ బియ్యం అయితే తక్కువ అవుతుంది కదా. పొదుపు చేయాలని అనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక చాయిస్ అని చెప్పవచ్చు అన్నమాట. 2 కలిపి వండుకుంటే ఇంకా రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది, మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా ఎంత పొడిగా ఉందో రైస్ అన్నది. మనం రేషన్ బియ్యం తినడము అలవాటు చేసుకోవడం మంచిదే. ఒక దోశలకే కాకుండా మనం దీన్ని చాలా రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.